కడప జిల్లా పులివెందుల జడ్పీ ఉప ఎన్నిక వార్ తారాస్థాయికి చేరింది. నేతల వలసలతో పాటు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల దాకా పరిస్థితులు వేడెక్కాయి. దీంతో పులివెందులలో ప్రతి క్షణం ఉత్కంఠను తీవ్రతరం చేస్తుంది. ఇక్కడి నుంచి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి పోటీలో ఉన్నారు. లతారెడ్డి స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి కావడంతో ఈ ఎన్నిక ఆ పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారింది. దీంతో పలువురు వైసీపీ నుంచి ముఖ్యమైన నేతలు టీడీపీలోకి వలసబాట పట్టారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథారెడ్డి తనను కొంతమంది వైసీపీ పెద్దలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి చెందిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, పీఏ రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయమై బీటెక్ రవి బెయిల్పై ఉన్న వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. స్వచ్ఛందంగా అతని పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అనేకమైనటువంటి కాల్స్ ఈయనకు బెదిరింపులు అయినట్లనే ఆయననే అవన్నీ ఆయనకు ఏమి కాల్స్ వచ్చినాయి, ఆయనకు ఎవరు బెదిరించే కాల్స్ వచ్చినాయి, ఆయనతో ఎవరెవరు మాట్లాడినారు అనేది ఇప్పుడు మీకు విశ్వనాథ్ రెడ్డి మీతో మాట్లాడారు. పార్టీ మారకముందు రోజు నుండి ఎక్కువ ఒత్తిడి చేస్తుంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరక ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు 7:04 నాకు ఫోన్ చేసి నువ్వు ఎట్ట పార్టీలో పోతావు, మారడానికి కుదరదు, ఎలక్షన్లో మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది, మీ ఇష్ట ప్రకారం చేసి చాలా ఇబ్బంది పడతావు, లేదు నేనైతే పార్టీ మారుతానని అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి విపరీతమైన కాల్స్ నాకు. తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, నేను కర్నూలు దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిందే, ఎందుకు నువ్వు పార్టీ మారుతావు, అవి చెప్పలేని విధంగా మాట్లాడు, ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా చాలా జాగ్రత్త అని తెలిసి తర్వాత మా ఊరు గంగాధర్ రెడ్డి జిట్పిడిచి చిన్నాయన గారు అతనితో బెదిరింపు మొత్తం ఎన్ని కాల్ చేశారో చూడండి. వాట్సాప్ కాల్ ఉన్నాయి, మామూలు కాల్ ఉన్నాయి, తీసుకోండి. రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే నన్ను చెప్పలేని విధంగా మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన విశ్వనాథారెడ్డితో పోలీసులకు ఫిర్యాదు చేయడం టీడీపీ ఓటమి భయాన్ని తేటతెల్లం చేస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. సాధారణంగా ఎవరైనా పార్టీ నాయకుడు ఇతర పార్టీలోకి వెళ్లినప్పుడు కారణాలు తెలుసుకోవడానికి ఫోన్ చేసి ఉండొచ్చు, అలాంటి దాన్ని బెదిరించడం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు వైసీపీలో ఉండి ఇప్పుడు పార్టీ మారి ఆరోపణలు గుప్పించడం తప్పు అని సతీష్ రెడ్డి సూచించారు. కాకపోతే ఈరోజు మీరు ఈ రకంగా ఒక వ్యక్తిని లోపరుచుకొని, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపమండల అధ్యక్షుడిని లోపరుచుకొని అతనితో బెదిరిస్తున్నారని చెప్పి ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇస్తున్నది న్యాయమా అని చెప్తున్నారు. ఈరోజు కొన్ని కండిషన్ బెయిల్స్ మీద అసలు మీరు రావద్దని చెప్పి వీళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. ఈ బెయిల్ క్యాన్సిల్ చేసేదానికి ఒక కుట్ర పెట్టుకొని అతనితో కంప్లైంట్ ఇచ్చారు తప్పితే ఒకవేళ నిజంగా ఆయన తప్పు మాట్లాడింటే ఈరోజు ఏ ఫోన్లో కూడా రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంది. మరి ఏ ఫోన్ అయితే అతను కూర్చొని ఈరోజు మీకు డేటా చూపిస్తున్నాడో ఆ ఫోన్లో రికార్డింగ్ ఫెసిలిటీ ఉందో లేదో చూద్దాం కదా. ఒకవేళ ఆ ఫోన్ రికార్డింగ్ ఫెసిలిటీ లేకుండా ఉంటే అతను కూర్చొని నన్ను బెదిరించినారు ఫోన్లో అని చెప్పినా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ రికార్డింగ్ ఫెసిలిటీ లేదులే అని. ఒకవేళ ఆ ఫోన్లో రికార్డింగ్ చేసేదానికి ఫెసిలిటీ ఉంటే ఎందుకు రికార్డ్ చేయలేదు నేను అడుగుతున్నాను. రెండోది కాల్ డేటా చూపిస్తున్నారు, కాల్ డేటా చూపించి పలానా నంబర్ నుంచి మాకు ఫోన్ ఇస్తాను. ఎస్, ఎందుకు చేయము?
ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, మేము పదవులు ఇచ్చినటువంటి వాళ్ళు అవతల పార్టీకి పోతామంటే బుజ్జగిచ్చేదానికి ఇది కరెక్ట్ కాదు నాయన, నీకు అన్నీ చేసినా వీటి చేయడం ధర్మం కాదు, ఇటువంటి పరిస్థితుల్లో నీలాంటి సీనియర్ నాయకులు చేస్తే ఏమన్నా భావ్యమా, కరెక్ట్ కాదు చెప్పేదాంట్లో ఫోన్ చేస్తే ఏం తప్పుంది దాంట్లో? ఒకవేళ తప్పుగా మాట్లాడింటే ఆ రికార్డింగ్ ఏదో చూపించు. బెదిరింపు వేరు, బుజ్జగించేది వేరు, మా హక్కులు మేము అడుగునేది వేరు. నా ఇంట్లో నా కొడుకు నా కాదని చెప్పి పక్కకు పోయినా మాట్లాడుకోను నేను. కాకపోతే